వెంకటేష్ గారు నమస్తే సార్. నమస్తే కార్తిక్. సార్ మనము గంభీర్ కోచ్ అనగానే కొంచెం డౌట్ పడ్డాము. ఏంటి ఇంకో గ్రెగ్ చాపల్ ఎరా లాగా వస్తుందా అని. మనం అనుకున్నట్టుగానే గౌతమ్ గంభీర్ రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఈయన ఏ ముహూర్తాన్ని ఎంటర్ అయ్యాడో కానీ అంటే ఆ, మునిగిపోయే నావకి బొక్కలన్నీ కనిపిస్తాయి. ఇటు నుంచి వాటర్ లీక్ అయిపోతూ ఉంటుంది, ఇటు నుంచి రకరకాలుగా. అలా ఉందేమో అనిపిస్తుంది సార్ మన టీమిండియా డ్రెస్సింగ్ రూమ్. రకరకాల కాంట్రవర్సీస్. అంటే బ్రోకెన్ గ్లాస్, ఇప్పుడు అది పగిలిన అర్థం. ఇప్పుడు వీళ్ళు ఎంత ట్రై చేసినా అతకదేమో అనిపిస్తుంది. చెప్పండి సార్, మీ ఒపీనియన్ ఏంటి? మీరు లీక్ అయిపోతున్నా అన్నారు కదా, లీక్ అనే మాట చాలా కరెక్ట్. ఎందుకంటే చాలా లీక్స్ వస్తున్నాయి. డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరిగింది, ఎవరి గురించి ఏం మాట్లాడుకున్నారు, తర్వాత రివ్యూ మీటింగ్, బార్డర్ గాస్కర్ ట్రోఫీ అయిన తర్వాత రివ్యూ మీటింగ్లో ఎవరిని ఏ ప్లేయర్స్ గురించి మాట్లాడుకున్నారు, కోచ్ ఏమన్నాడు, కెప్టెన్ ఏమన్నాడు, అన్నీ మనకి అంటే నాలుగు గోడల మధ్య జరిగే అన్ని లీక్ అవుతుంది. ఇవన్నీ మనకి ఎప్పుడు జరిగినాయి, మీరు చెప్పినట్టుగా గ్రేక్ చాపల్ ఏరాలో జరిగినాయి. ఈ లీక్స్ రావడం, ఈమెయిల్స్ లీక్ కావడం, ఆ, వాళ్ళకి నచ్చిన జర్నలిస్టుల చెవిలో వాళ్ళు కొన్ని సీక్రెట్స్ రివీల్ చేయడం, ఇలాంటివన్నీ అప్పుడు జరిగినాయి. అవి రిపీట్ అవుతున్నాయి. నేను పూర్తిగా మనం మళ్ళీ ఆ గ్రీక్ చేపల ఇరాలోకి వెళ్ళిపోయామని అన్న కానీ, ఈ ఇప్పుడున్న గందరగోళ పరిస్థితికి అంతా గంభీరే కారణం అని అన్న కూడా మేబీ నాట్ ఫెయిర్ ఆన్ హిమ్. బట్ అతను వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొంత తేడా ఉంది. డెఫినెట్గా తేడా ఉంది. ఈ గతంలో ఎప్పుడు చూడని కొన్ని పరిస్థితులు మనం చూస్తున్నాం. దానికి అతను ఒక్కడే కారణం కాకపోవచ్చు. ఇంకొక కారణం ఏంటంటే మనం ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాం. సీనియర్స్ కొంతమంది ఆన్ ద వే అవుట్ ఉన్నారు. సో దానివల్ల కూడా కొంత ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. కానీ ఈ టైంలో సిచ్యుయేషన్ స్మూత్గా హ్యాండిల్ చేస్తుంటే బాగుండేది. బీసీసీఐ పెద్దలు కానీ, కోచ్ కానీ, సపోర్ట్ స్టాఫ్ కానీ. అలా కాకుండా ఒక టెన్షన్ వాతావరణం క్లియర్ కట్గా కనిపిస్తుంది అక్కడ. అంటే సార్ నాకు అంటే ఒక 20 సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాల వెనక్కి వెళ్తే అంటే గంభీర్తో ఒక ప్రాబ్లం ఉంది సార్. ఇది అఫ్ కోర్స్ మనకి వరల్డ్ కప్ ఫైనల్స్ లో మంచి మంచి ఇన్నింగ్స్ ఆడిపెట్టాడు. హీఈస్ ఏ వెరీ గుడ్ లెజెండ్ ఆ యాంగిల్లో చూస్తే. కానీ మీకు చూస్తే సెహ్వాగ్ గంభీర్ కలిసి ఒక గూడు పుటానీలా ఉండడం, ధోనికి అగ్నిస్ట్ గా. అంటే సెహ్వాగ్ కెప్టెన్ అవుదాం అనుకున్నాడు, లేదా గంభీర్ నేను లేదా నువ్వు కెప్టెన్ అవ్వాలి, ధోని ఏంటి అనే టైప్ లో వీళ్ళు అప్పట్లో కూడా ఈ రాజకీయాలు బాగానే నడిపారు వీళ్ళు, ఢిల్లీ గ్యాంగ్. ఇప్పుడు కూడా సేమ్ ఇంచుమించు అలాగే కనిపిస్తుంది. కానీ చూస్తా ఉంటే ఈసారి కోహ్లీ అండ్ గంభీర్ కలిసి ఎవరన్నా ఆడుతున్నారా గేమ్ అనేది? మళ్ళీ అదే ఢిల్లీ గ్యాంగ్. సో ఢిల్లీ బాయ్స్ ఏకమైపోయారు అంటారు. ఒకప్పుడు వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనేది. ఇప్పుడు చూస్తుంటే ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసిపోయారు. కలిసిపోయి ఆ, రోహిత్కి ఎసరు పెడుతున్నారేమో అని అనిపిస్తుంది. వాళ్ళ ఈక్వేషన్స్ మారుతుంటాయి క్రికెట్లో. నో, పాలిటిక్స్లో చెప్తారు కదా, నో పర్మనెంట్ ఫ్రెండ్స్, నో పర్మనెంట్ ఎనిమీస్ అన్నట్టుగా. క్రికెట్లో కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఆ, చూస్తున్న వాతావరణం చూస్తుంటే ఏంటంటే ఖచ్చితంగా ఆ, కోహ్లీ అండ్ గంభీర్ మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ డెవలప్ అయింది. అండ్ రోహిత్ కి గంభీర్కి మధ్య బోల్డ్ అంత గ్యాప్ వచ్చేసింది. దిస్ ఇస్ నాట్ గుడ్, యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ గుడ్. కోచ్ అలాగా మీరు అన్నట్టుగా గ్రూపులు కట్టడం అనేది మంచి పరిస్థితి కానే కాదు. ఇంకోటి ఏంటంటే గంభీర్ ఏమనిపిస్తుంది అంటే నా మాటే నెగ్గాలి. అతను ఇప్పుడు కెప్టెన్ కాదు, ఈజ్ ఓన్లీ కోచ్. కానీ నేను కెప్టెన్ అన్నట్టుగా అతను ఫీల్ అవుతున్నాడు. ఈ మధ్య రాబిన్ ఉతప్ప కూడా అన్నట్టున్నాడు ఆ మాట ఒక పాడ్కాస్ట్లో. సో హీ స్టిల్ థింక్స్ హీఈస్ ద స్కిప్పర్. స్కిప్పర్ లాగా భావించకూడదు. కోచ్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. అతని రోల్ ఏంటంటే అడ్వైజరీ రోల్ మాత్రమే ఉండాలి. కోచ్ అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోయి అన్ని డెసిషన్స్ తనే తీసుకొని, ఫుట్బాల్లో ఉంటుంది. ఫుట్బాల్లో మేనేజర్, కోచ్ వాళ్ళు చాలా పవర్ఫుల్. వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది డెసిషన్స్ దే టేక్ ద డెసిషన్స్. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది స్ట్రాటజీ పరంగా. కానీ ఏ రకంగా చూసుకున్నాం, ఏ ప్లేయర్ ఆడించాలి, ఏ ప్లేయర్ ఆడించకూడదు. సో కోచ్ అండ్ ఆర్ మేనేజర్ ఇన్ ఫుట్బాల్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. బట్ క్రికెట్లో అలా కాదు కదా. కోచ్ అడ్వైజరీ రోల్లో ఉంటాడు, కెప్టెన్ ఆన్ ద స్పాట్. ఫీల్డ్లో క్రికెట్ కెప్టెన్కి ఉన్నంత డెసిషన్ మేకింగ్ ఏ అదర్ స్పోర్ట్లో మనకు కనబడదు. సో కెప్టెన్ డెసిషన్ తీసుకుంటాడు. కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే గంభీర్ నేను ఇంకా కెప్టెన్నే, నేను చెప్పినట్టే చేయాలి. అతను చెప్పినట్టు జరగకపోతే దాని మించి అతను చాలా హర్ట్ కావడం, అఫెండ్ అవ్వడం, ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ మనకు అక్కడ కనిపిస్తుంది. అతను డ్రెస్సింగ్ రూమ్లో అతను చూపిస్తారు మనకి ఎప్పుడైనా. ఎప్పుడు అతని మొహంలో నవ్వు ఉండదు. ఎప్పుడు చాలా మొహం ముడుచుకుని ఉంటాడు. ఒక నెగిటివ్ వైబ్స్, నెగిటివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమైనా క్రియేట్ చేస్తున్నాడా? పాజిటివిటీ చాలా అవసరం. ఈ గేమ్లో డ్రెస్సింగ్ రూమ్ చాలా పాజిటివ్గా ఉండాలి. పాజిటివ్ ఎనర్జీ ఉండాలి.
కానీ గంభీర్ ఎప్పుడు అలా మొహం ముడుచుకొని ఉంటే కొంచెం నెగిటివిటీ ఏమైనా స్ప్రెడ్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఐ కుడ్ బి రాంగ్, బట్ నా ఫీలింగ్ అది. లేదు సార్, మనం ఈ పాయింట్ డిస్కస్ చేసాం. గంభీర్ ఎప్పుడు కూడా అలా ఏదో ఆ, ఇక్కడ ఎందుకున్నా నేను అన్నట్టు ఒక ఫేక్ నేషనలిజం క్రియేట్ చేసుకుంటూ ఒక సోల్జర్లా ఫీల్ అయిపోతూ అంటే ఈయన పాకిస్తాన్ బార్డర్లో ఎప్పుడు వెళ్ళి కూడా ఉండడు, కానీ ఒక ఫేక్ నేషనలిజం తీసుకొస్తూ ఉంటాడు. సార్ ఇంకొకటి, మనం గ్రెగ్ చాపల్ దాకా వెళ్ళక్కర్లేదు. కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడే అనిల్ కుంబ్లే కోచ్ గా ఉండి అర్ధాంతరంగా వదిలేశాడు ఆ పదవి. అంటే బయటకు వచ్చి ఎక్కడా కూడా ఏం జరిగిందో ఎవరికి తెలియదు బయటికి. అంటే మన ఆడియన్స్ కూడా కొంచెం మెమరీ రిఫ్రెష్ చేద్దామని ఈ టాపిక్ తీసుకొస్తున్నాను. ఆ టైంలో ఏం జరిగింది సార్ అసలు? కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు అనిల్ కుంబ్లే కోచ్ గా వచ్చి మళ్ళీ అర్ధాంతరంగా ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది మధ్యలో? ఆ, నాకు తెలిసి అంటే మన ఇండియన్ క్రికెట్లో చాలా విషయాలు బయటకు రావు. ఇప్పుడు వస్తున్నట్టు అప్పట్లో లీగ్స్ లేవు. ఆ, కోచ్ డెసిషన్స్ తీసుకోవడం, పర్టికులర్లీ ఒక టెస్ట్ మ్యాచ్లో కోహ్లీ ఇంజరీ కారణంగా ఆడలేదు, ధర్మశాల అనుకుంటా. కుల్దీప్ యాదవ్ని డెబ్యూ చేయించాడు కోచ్. కుల్దీప్ యాదవ్ పిక్డ్ అప్ వికెట్స్, మనకి మ్యాచ్ గెలిపించి పెట్టాడు. కానీ తన ప్రమేయం లేకుండా, తన మ్యాచ్ ఆడకపోయినా తన ప్రమేయం లేకుండా కుంబ్లే డెసిషన్స్ తీసుకుంటున్నాడు. కుంబ్లే ఒక స్కూల్ మాస్టర్ లాగా వ్యవహరిస్తున్నాడు, హెడ్ మాస్టర్ లాగా. ఆ, తన కెప్టెన్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని చెప్పి కోహ్లీ ఫీల్ అయ్యాడు. అప్పుడు ఏంటంటే, అప్పట్లో పరిస్థితి ఏంటంటే బీసీసీఐ అప్పుడు లేదు. అప్పుడు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ అని చెప్పి సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన ఒక చార్టర్డ్ అకౌంటెంట్, ఇలాంటి కొంతమంది క్రికెట్తో డైరెక్ట్గా లింక్స్ లేని వాళ్ళు, దేవర్ హెడింగ్ ద క్రికెట్ మ్యాటర్స్ అంటే బీసీసీఐని వాళ్ళు డెసిషన్ మేకింగ్ చేసే పరిస్థితులు. అప్పుడు ఏంటంటే వాళ్ళు కోహ్లీకి చాలా ఎక్కువ పవర్ఫుల్ అయ్యేటప్పుడు. అప్పుడు బీసీసీఐలో ఇప్పుడున్నట్టుగా ప్రెసిడెంట్ సెక్రటరీ అలాంటి లేనప్పుడు అప్పుడు కోహ్లీ మాట నెగ్గింది బాగా. సో అందుకని ఏంటంటే ఈ కుడ్ ఈజీలీ చేంజ్ ద కోచ్ని చేంజ్ చేయగల ఒక పవర్ అతను చూపించాడు. అప్పట్లో సూపర్ ఫామ్లో కూడా ఉన్నాడు. 2016, 17, 18 అది కోహ్లీ గోల్డెన్ ఏరా. అప్పుడు చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అప్పుడు కోహ్లీ మాటే శాసనంగా ఉండేది. సో అందుకని అతను అంత క్లౌట్ అప్పుడు ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు ఎవరికీ లేదు అది. అది రోహిత్ శర్మకి లేదు, విరాట్ కోహ్లీకి లేదు, ఎవ్వరికి కూడా లేదు. అలాగే బీసీసీఐ కూడా ఇస్ బికమ్ మోర్ అండ్ మోర్ పవర్ఫుల్. సో ఆ సిచ్యుయేషన్ ఇప్పుడు మనం ఊహించుకునే పరిస్థితి లేదు. బట్ ఏంటంటే బీసీసీఐ ఇటు ప్లేయర్స్ విషయంలో కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ చెప్పడంతో పాటు కోచ్ కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉన్నారు. పరిస్థితి మెరుగు కావాలి, రిజల్ట్స్ రావట్లేదు, వరుస ఓటములు ఉన్నాయి. సో అతను కూడా ఒక నోటీస్ వెళ్ళినట్టుగా మనకు అనిపిస్తుంది. గుడ్. ఎందుకంటే ఎవరు ఉండాల్సిన వాటిలో వాళ్ళు ఉండాలి. నోబడి షుడ్ గెట్ ఓవర్ బోర్డ్. ఎవరు కూడా ఆల్ పవర్ఫుల్ అయిపోవడం కరెక్ట్ కాదు. సో ఇప్పుడు కొంచెం రైట్ ట్రాక్లో వెళ్తుంది బీసీసీఐ. ఎవరికి ఇవ్వాల్సిన మందలింపు వాళ్ళకి ఇస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. సార్ ఇంకొకటి, విస్తుపోయే అంశాలు సాధారణంగా ఇండియన్ టీమ్ అబ్రాడ్కి వెళ్తుంది అంటే సపోర్ట్ స్టాఫ్ ఉంటారు, టీంకి సపోర్ట్ స్టాఫ్ ఉంటారు మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ సపోర్ట్ స్టాఫ్. కుక్ అంట, హెయిర్ స్టైలిస్ట్ అంట, ఆ, మళ్ళా మీడియా మేనేజర్ అంట, బౌన్సర్ అంట, ఇంకేవేవో చెప్తున్నారు, ఇంకెవరెవరో ఉన్నారు అని. మొత్తం ఈ మొత్తం అంటే ఎప్పుడు జరిగి ఉండొచ్చు సార్ ఇటువంటి? అంటే ఇది గతంలో ఎప్పుడు కూడా మనం వినుండము ఇలాంటిది. ఏమన్నా రవిశాస్త్రి టైంలో ఇటువంటిది ఏదన్నా ఈ ఓవర్ లీవీ కానివ్వండి, ఓవర్ ఫ్రీడమ్ కానివ్వండి, ఏమైనా క్రీపిన్ అయ్యి ఉండొచ్చు అంటారా? ఐఎమ్ ఆల్సో నాట్ షూర్. నాకు కూడా నేను కొత్తగా వింటున్నాను. అంటే వాళ్ళకి కొంతమంది సపోర్ట్ స్టాఫ్ ఉంటారని తెలుసు, కానీ ఇంతమంది ఒక ఒక మీరు అన్నట్టుగా మీరు చెప్పిన వాళ్ళతో పాటు సోషల్ మీడియా వాళ్ళు కూడా ఉంటారు. పిఆర్ ఏజెన్సీ. ఇప్పుడు పిఆర్ ప్రతి ప్లేయరు ఈ సపోజ్ టు హ్యావ్ ఏ పిఆర్ ఏజెన్సీ. ఆ పిఆర్ ఏజెన్సీ లేని వాళ్ళు, కరుణ్ నాయర్ లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ పిఆర్ లేదు. పిఆర్ స్కిల్స్ ఉండాలి. మీకు ఇన్స్టాగ్రామ్లో లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉండాలి. మీరు మిమ్మల్ని మీరు మార్కెటింగ్ చేసుకోవడంతో పాటు కొన్ని ఫేక్ ఇన్ఫర్మేషన్ అవి లీక్ చేస్తూ ఆ మిగతా ప్లేయర్స్ డౌన్ చేయాలి. సో ఈ పిఆర్ జాబ్ అనేది మనం పాలిటిక్స్లో చూస్తున్నాం. పాలిటిక్స్లో, సోషల్ మీడియాలో రకరకాలుగా పోస్టులు క్రియేట్ చేయడం, రకరకాలుగా డ్యామేజ్ చేయడం, అవతల వాళ్ళని డ్యామేజ్ చేయడం, తమను తాము ప్రొజెక్ట్ చేసుకోవడం. ఇది క్రికెట్లో కూడా క్రీప్ ఇన్ అయింది. క్రికెట్లో కూడా దారుణంగా ప్రవేశించింది. సో మీరు చెప్పిన వీళ్ళు బాడీ గార్డ్స్, కుక్, హెయిర్ స్టైలిస్ట్, మేకప్ మ్యాన్, వీళ్ళతో పాటు సోషల్ మీడియా వాళ్ళని కూడా తీసుకెళ్తారు. సో ఇంతమంది అవసరం. మీరు అక్కడ వెళ్తుంది ఎందుకు? క్రికెట్ ఆడడం కోసం వెళ్తున్నారు. మీ క్రికెట్ సంబంధించి మీ స్కిల్స్ విషయంలో
మీకు కావాల్సిన కోచెస్ అందరూ అక్కడ ఉన్నారు. మీకు వీళ్ళు అవసరం లేదు. ఈ నీడ్ నాట్ లుక్ గుడ్. మీరు అందంగా కనిపించాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా పర్ఫామ్ చేయాలి కానీ చక్కగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు హెయిర్ స్టైలిస్ట్ ఎందుకు కావాలి మీకు? లేకపోతే మీకు మేకప్ మ్యాన్ ఎందుకు కావాలి? అది ఇప్పుడు బిస్సే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ పర్సనల్ షూట్స్ కూడా చేయకూడదు. యాడ్ షూట్స్ కానీ వేరే ఎండార్స్మెంట్స్ కానీ డ్యూరింగ్ టూర్స్ చేయకూడదని చెప్పారు. సో ఇవన్నీ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చాలా ఎక్కువగా వచ్చేసినాయి. సో ప్రతి ప్లేయర్కి డబ్బులు ఎక్కువైపోయినాయి. విపరీతంగా దే ఆర్ రన్నింగ్ ఇన్ క్రోర్స్ అంటే కూడా కరెక్ట్ కాదేమో. వాళ్ళందరూ కూడా వందల కోట్లలో ఉన్నారు మాట్లాడుతున్నారు. సో దే కెన్ ఎఫోర్డ్ టు హ్యావ్ ఎ హ్యూజ్ స్టాఫ్. వాళ్ళకి పర్సనల్ స్టాఫ్ బోళ్ళంత మందిని పెట్టుకుని ఒక సామ్రాజ్యం లాగా డెవలప్ అయిపోతున్నారు. ఒక ప్లేయర్ ఒక సామ్రాజ్యంగా మారిపోతుంది. దీనివల్ల వాళ్ళకి ఆట మీద ఫోకస్ తగ్గుతుందేమో అని అనిపిస్తుంది. అది కాక ఏంటంటే వీళ్ళు వాళ్ళ ఎంటరాజ్ వాళ్ళ టీం అంతా ఉండేటప్పుడు వాళ్ళు వాళ్ళ ఫ్రీ టైంలో దే ఆర్ మింగ్లింగ్ మోస్ట్లీ విత్ ద టీమ్. ఆ టీంతో టైం స్పెండ్ చేస్తున్నారు. అలా కాకుండా మామూలుగా మీరు టూర్లో ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఫెలో ప్లేయర్స్తో మీరు యంగ్ ప్లేయర్స్తో ఉంటే వాళ్ళకి దే కెన్ పిక్ యువర్ బ్రెయిన్స్. మీరు వాళ్ళకి కొంత ఆ, వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వచ్చు. వాళ్ళలో ఉన్న బెరుకుతనం పోయేలా చేయొచ్చు. ఇలాంటివి ఎన్నో చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు ఒక టీంను పెట్టేసుకుని వెళ్ళిన చోటల్లా ఒక చిన్న దుకాణం తెరుస్తుంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో బీసీసీఐ కొత్తగా ఇష్యూ చేసిన గైడ్ లైన్స్ అండ్ రూల్స్ అనండి దే ఆర్ 100% కరెక్ట్ ఎక్సెప్ట్ వైఫ్స్ సంబంధించి మేబీ. సార్ ఈ రూల్స్ ఇవన్నీ క్రాక్ చేస్తున్నారు, అది ఓకే ఆన్ పేపర్. కానీ మనకు తెలిసిందే ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్ అనేది బ్రోకెన్ అయి ఉంది. ఈ బ్రోకెన్ అయిన డ్రెస్సింగ్ రూమ్ ని ఎలా ఫిక్స్ చేస్తాం? దాని గురించి ఎవరు మాట్లాడట్లా. అంటే ఈ యా, ఇంకొక ఆలోచన కూడా ఉంది సార్ నాదంటే బ్రోకెన్ డ్రెస్సింగ్ రూమ్ ఒకటి. బీసీసీఐ మీరు గమనిస్తే ఎప్పుడైనా సరే ఆ, ఒక చిన్న చిన్న ప్లేయర్స్ మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తుంది. అంటే ఆ, ఇషాన్ కిషన్ విషయం కానివ్వండి, అలాగే మనకి శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్, మేబీ బహుశా వాళ్ళు రేపు సంజు శాంసన్ మీద కూడా వచ్చిన ఆశ్చర్యపోక్కర్లేదు. అంటే ఇలాంటి చిన్న చిన్న అంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తుంది తప్పితే అసలు మెయిన్ స్టాల్ వాట్స్ ఎవరైతే ఉన్నారో టీంలో ఈ బ్రోకెన్ డ్రెస్సింగ్ రూమ్ అనేది ఒక టెంపుల్ లాగా ఈ రకరకాల సినిమాటిక్ డైలాగులు కొడతారు వీళ్ళు క్రికెటర్స్. కానీ ఈ డ్రెస్సింగ్ రూమ్ వైబ్ ఎప్పుడైతే మిస్ అవుతోందో, డ్యామేజ్ జరుగుతోందో, వాళ్ళకి రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు వెళ్తానే ఉంటాయి కదా, చాలా మంది ఉంటారు కదా సపోర్ట్ స్టాఫ్. అది వై బీసీసీ సైలెంట్? ఎలా దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి ఈ డ్రెస్సింగ్ రూమ్ ఇష్యూని? అంటే ఇప్పుడు అక్కడ మీకు క్లాష్ ఆఫ్ ఈగోస్. ఇప్పుడు రోహిత్ శర్మ ఈజ్ ఎ వెరీ వెరీ బిగ్ ప్లేయర్. విరాట్ కోహ్లీ ఒక బిగ్ ప్లేయర్. గౌతమ్ గంభీర్ ఆన్ ఈజ్ ఓన్. అతనికి ఆ, పార్టీ పరంగా కానీ లేకపోతే మా ఫార్మర్ ఎంపీగా ఇప్పుడు ఆల్ పవర్ఫుల్ కోచ్గా అతనికి ఉండే. సో వీళ్ళందరూ ఎవరికి వాళ్ళే ఒక పవర్ సెంటర్గా ఎమర్జ్ అయిపోయారు. సో ఆ క్లాష్ ఆఫ్ ఈగోస్ ఖచ్చితంగా వస్తుంది. అలాంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. నో డౌట్. రాహుల్ ద్రావిడ్ వాజ్ ఎ మచ్ బిగ్గర్ స్టార్ దెన్ గౌతమ్ గంభీర్ కానీ రవి శాస్త్రి కంటే కూడా. అతను ఈజ్ ఎ ట్రూ లెజెండ్, లివింగ్ లెజెండ్. కానీ ఏంటంటే హీఈస్ ఎ హంబుల్ మ్యాన్. కాబట్టి అతను కోచ్గా ఉన్నప్పుడు మనకి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. అతను ఎంత పెద్ద స్టార్ అయినా ఎంత పెద్ద ఐకాన్ అయినా కూడా అతను ఏంటంటే వెరీ వెరీ హంబుల్ బై నేచర్, వెరీ గుడ్ నేచర్. అది కాకుండా చాలా హంబుల్గా ఉండేవాడు. కాబట్టి కోచ్గా తన రోల్ ఎక్కడ వరకు అనేది అతనికి తెలుసు. అంతవరకే ఉండేవాడు. కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ ఎవరికి వాళ్ళే పవర్ సెంటర్స్గా ఎమర్జ్ అయిపోయారు. ఈవెన్ టు లెసర్ ఎక్స్టెంట్ పీపుల్ లైక్ శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ కూడా వాళ్ళకు కూడా బోల్డ్ అంత వాళ్ళు అంటే వాళ్ళు ఒక ఐపీఎల్ టీమ్ క్యాప్టెన్స్గా కానీ రిషబ్ పంత్ ఈజ్ ది కాస్ట్లీయెస్ట్ ఐపీఎల్ ప్లేయర్ ఎవర్, 27 crores. సో ఇలాంటి ఈగోస్ ఉంటాయి వాళ్ళందరికీ. సో ఇంత పెద్ద డ్రెస్సింగ్ రూమ్లో అందరూ ఒక తాటి మీద నడవడం, అందరూ ఒకే మాట మీద ఉండడం అనేది బహుశా సాధ్యం కాదేమో. నేనంటూ బ్రోకెన్ డ్రెస్సింగ్ రూమ్ అనే మాట చాలా పెద్ద మాట. నేను అది అనుకోను. కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. కానీ దాన్ని కోచ్ లాంటి వాళ్ళు కానీ సపోర్ట్ స్టాఫ్ కానీ దాన్ని ఈజ్ అవుట్ చేయాలి. ప్లేయర్స్ మధ్య ఏదైనా చిన్న టెన్షన్ ఉన్నా సరే దాన్ని కోచ్ ఒక పెద్దన్నయ్య కదా, బిగ్ బ్రదర్. అతను ఏంటంటే కోచ్ ఇలాంటివి ఏం లేకుండా వాటిని స్టార్టింగ్లోనే వాటిని ఎండ్ చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే కోచ్ అలా చేయట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. దానివల్లే కొంచెం డ్రెస్సింగ్ రూమ్లో ఆ టెన్షన్ కనిపిస్తుంది. ఇట్స్ నాట్ లుకింగ్ లైక్ ఏ హ్యాపీ డ్రెస్సింగ్ రూమ్. అంటే మేబీ గంభీర్ సీరియస్ మొహం పెట్టుకుని డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చుని ఉండి ఎవరితోటి మాట్లాడకుండా
ఆ కమ్యూనికేషన్ ఇష్యూ ఏదైనా ఉందని మనం ఊహించుకోవచ్చా? చెప్పారు కూడా ఆల్రెడీ మనకు వార్తలు వచ్చినాయి ఏంటంటే గంభీర్ యంగర్ ప్లేయర్స్తో సరిగ్గా మాట్లాడట్లేదు. వాళ్ళని ఆడించకపోతే వాళ్ళకి చెప్పాలి, బాబు నీకు ఛాన్స్ రావట్లేదు ఫర్ సో అండ్ సో రీజన్, నీకు రావట్లేదు, నేను అకామిడేట్ చేయలేకపోతున్నాం అన్ఫార్చునేట్లీ అని చెప్పి వాళ్ళకి కొంత కౌన్సిలింగ్ లాగా చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఏంటంటే యంగ్ ప్లేయర్స్ చాలా హర్ట్ అవుతారు, చాలా వాళ్ళు ఎందుకున్నాం మేము ఇక్కడ అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సో కోచ్ కేవలం ఆ 11 విషయమే కాకుండా స్క్వాడ్లో ఉన్న మిగతా ప్లేయర్స్ కూడా ఎప్పుడు రెడీగా పెట్టాలి. వాళ్ళు బ్యాటిల్కి రావాల్సి వస్తే వాళ్ళు రెడీగా ఉండాలి, రెడీ టు ప్లంజ్ ఇన్ టు ద బ్యాటిల్, ఆ రకంగా ఉండాలి వాళ్ళు. అలాంటి ఒక అట్మాస్ఫియర్ మిస్ అవుతుందేమో, అతను కమ్యూనికేషన్ విషయంలో సరిగ్గా కమ్యూనికేట్ చేయట్లేదని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. కోచ్ అంటే జస్ట్ నీ క్రికెటింగ్ స్కిల్స్ లేకపోతే స్ట్రాటజీ ఇవి కాదు, మ్యాన్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కెప్టెన్ కానీ కోచ్ కానీ మ్యాన్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రికెట్లో రకరకాల పర్సనాలిటీస్ రకరకాల ప్లేసెస్ నుంచి వస్తారు, డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. ఇండియా లాంటి బిగ్ కంట్రీలో అలాంటప్పుడు వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకుని వాళ్ళని ఏ విధంగా వాళ్ళని మీకు బ్యాటిల్ రెడీగా ఉంచాలనేది కోచ్కి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఐ థింక్ ఆన్ దట్ కౌంట్ గౌతమ్ గంభీర్ టోటల్గా ఫెయిల్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. సార్ ఇంకోటి మళ్ళీ నేను గ్రెగ్ చాపల్ ఎరాకి తీసుకెళ్తున్నాను. అంటే ఇంకో గుర్తుకొచ్చింది నాకు. అప్పుడు 2007 వరల్డ్ కప్ డిబాకల్ అయ్యింది. ఒక రకంగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ గా ఒక యంగ్ టీమ్ ఎంఎస్డి టీంని T20 వరల్డ్ కప్ పంపించడము, T20 వరల్డ్ కప్ గెలవడము, అది ఒక రకంగా ఒక షాక్ ఇచ్చినట్టుగానే చెప్పాలి సీనియర్స్కి. ఒక వార్నింగ్, మీరు కనుక దారిలోకి రాబోతే అన్ని పక్కన పెట్టుకొని గతంలో అంటే గతాన్ని మర్చిపోయి మళ్ళా ఫ్రెష్ స్టార్ట్ రాకపోతే ఇక కొత్త టీం ఉంది మిమ్మల్ని రిప్లేస్ చేయడానికి రెడీగా ఉంది. కంట్రీ కూడా అప్పుడు వరల్డ్ కప్ గెలిచిన టీం కాబట్టి పెద్ద నెగిటివిటీ కూడా రాదు. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ లేకపోవడం అనేది కూడా ఒక దీని ఏమంటారు, ఒక ఆ, ఆ, చెడు పరిణామంగానే చూడాలి ఇప్పుడు మనం. అదే అదే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఇండియన్ టీంలో ఉన్న ఈ గందరగోళ పరిస్థితుల కారణం కేవలం గంభీర్ ఒక్కడే కాదు. దాంతోపాటు ఈ ట్రాన్సిషన్ పీరియడ్ మన అశ్విన్ రిటైర్ అవడం చూసాం. ఆ, కోహ్లీ, రోహిత్, జడేజా లాంటి వాళ్ళు గతంలో ఉన్నంత ఎఫెక్టివ్గా లేరు. వాళ్ళ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ గతంలో వస్తున్నట్టుగా రావట్లేదు. అలాగే వాళ్ళు రికవర్ అవుతారంటే కావట్లేదు. కోహ్లీ ఫామ్ 2020 నుంచి ఏమాత్రం ఇంప్రూవ్ కాలేదు. అడపా తడపా అతను కొన్ని మంచి నాక్స్ ఆడుండొచ్చు కానీ గతంలో ఆడినంత కన్సిస్టెంట్గా అతను ఆడలేకపోతున్నాడు. రోహిత్ శర్మ నిన్న మొన్నటి దాకా బాగానే ఉన్నాడు, సడన్గా ఒక 2-3 మంత్స్ నుంచి అతని ఫామ్ కూడా టోటల్గా డౌన్ అయిపోయింది. అండ్ జడేజా కూడా అంత ఎఫెక్టివ్గా లేడు. అశ్విన్ చూశాడు తన పరిస్థితి చూసి అతను తనంతట తానే రిటైర్ అయిపోయాడు. తనంతట తాను రిటైర్ అయ్యాడా లేకపోతే అతను రిటైర్ చేయించారా మనకు తెలియదు. సో ఈ ట్రాన్సిషన్ వల్ల కూడా ఇండియన్ క్రికెట్కి ప్రస్తుతం కొంత డ్యామేజ్ జరుగుతుంది. అది చాలా చాలా టీమ్స్లో అలాంటి పరిస్థితి మనం చూసాం. అప్పుడు ఏంటంటే బోర్డు కొంత హార్ష్ డెసిషన్స్ తీసుకొని ఎవరైతే నాన్ పర్ఫార్మింగ్గా ఉన్నారో వాళ్ళ విషయంలో హార్ష్ డెసిషన్స్ తీసుకోవాలి. వాళ్ళు పూర్తిగా ఇప్పుడు వాళ్ళు రిటైర్ అవుతారా లేదనేది వాళ్ళ సొంత నిర్ణయం. కానీ వాళ్ళు పర్ఫామ్ చేయకపోతే వాళ్ళని పక్కన పెట్టడానికి సెలెక్టర్స్కి, బీసీసీఐ పెద్దలకి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. సో ఇఫ్ దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్, వాళ్ళు ఖచ్చితంగా టీంలో ఉండాలని రూల్ ఏం లేదు. నోబడీ కెన్ టేక్ దేర్ ప్లేస్ ఫర్ గ్రాంటెడ్. సో వాళ్ళని టీంలో ఉంచాల్సిన అవసరం ఏం లేదు. సో వాళ్ళు పర్ఫామ్ చేయట్లేదంటే వాళ్ళు పక్కన పెట్టండి. వాళ్ళు రిటైర్ అవ్వాలనేది వాళ్ళ ఇష్టం, సొంత వాళ్ళ ఇష్టం. వాళ్ళు రిటైర్ కాకుండా చాలామంది రిటైర్ కారు, ఫేడ్ అవుట్ అవుతారు. రిటైర్ అవ్వడం కాకపోవడం అనేది వాళ్ళ సొంత విషయం. బట్ వాళ్ళని టీంలో ఉంచాలా లేదనేది బీసీసీఐ అండ్ సెలక్షన్ కమిటీ షుడ్ టేక్ ద డెసిషన్, వాళ్ళు కంటిన్యూ చేయాలా లేదని. సో మీరు టీం పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ కాకుండా ఉండడం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా తప్పు లేదని నేను అనుకుంటున్నాను. సార్ ఇంకొకటి, మనకి 2007 ఆ పీరియడ్లో వెగ్ చాపల్ని పంపించేసిన తర్వాత అప్పుడున్న సీనియర్స్ కూడా చాలా కమిట్మెంట్తోనే ఉన్నారు టీంకి. అంటే వాళ్ళ వర్క్ ఎథిక్ కానీ, సచిన్ టెండూల్కర్ని తీసుకోండి, ద్రవిడ్ని తీసుకోండి, లక్ష్మణ్ తీసుకోండి, టెస్ట్ మ్యాచెస్లో మళ్ళీ ఒక ఊపు ఊపాం మనం. సౌత్ ఆఫ్రికాలో గెలిచాము. మంచి అంటే వాళ్ళ కమిట్మెంట్ రిజల్ట్స్ కూడా ఇచ్చి ఇప్పుడున్న సీనియర్స్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ వాళ్ళకి అంత కమిట్మెంట్ ఉందని నిజంగా మనస్ఫూర్తిగా అనిపిస్తోందా? అంటే దేనికంటే వీళ్ళు ఇదివరకు కౌంటీ క్రికెట్ వెళ్ళి ఆడేవాళ్ళు, లేదా మన విజయ హజారేనో లేదా లోకల్ ఇండియా బ్లూ వర్సెస్ ఇండియా గ్రీన్ రకరకాల లోకల్ డొమెస్టిక్ టోర్నమెంట్స్ కూడా ఆడేవాళ్ళు, ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడేవాళ్ళు.
విదేశాలకు వెళ్ళినప్పుడు స్కిప్ చేసేవాళ్ళు కాదు వాళ్ళు ఇక్కడ. అంటే వాళ్ళతో కంపేర్ చేయొచ్చా అసలు? వీళ్ళని నిజంగా వీళ్ళకి అర్హత ఉందా? ఆ, ఇక్కడ నేనేమంటానంటే ఆ, వాళ్ళ కమిట్మెంట్ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా బాగా పర్ఫామ్ చేయాలి, ఇండియాని గెలిపించాలన్న దాంట్లో 100% కమిట్మెంట్ ఉంది. కానీ మీరు చెప్పినట్టు వాళ్ళ ప్రిపరేషన్ సరిగ్గా లేదు. వాళ్ళు డొమెస్టిక్ మ్యాచెస్ ఆడకపోవడం, కోహ్లీ 2012లో ఆడాడు, రోహిత్ 2015లో ఆడాడు. సో మోర్ దెన్ 10 ఇయర్స్ నుంచి వాళ్ళు డొమెస్టిక్ దీనికి దూరంగా ఉన్నారు. దట్ ఈస్ నాట్ గుడ్ ఎట్ ఆల్. ఏ రకంగా చూసినా కూడా వాళ్ళు ఏంటంటే, ఓకే మేము ఎలా ఆడేస్తాం, మేము మాకేం ప్రాబ్లం లేదు, నిద్రలో పిలిచినా మేము మంచి నాక్ ఆడతామనే ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నారు. కానీ కరెక్ట్ కాదు కదా, జరగట్లేదు అలా. జరిగినప్పుడు ప్రాపర్ ప్రిపరేషన్తో వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మేము టూ మచ్ క్రికెట్ ఆడుతున్నాము, దాని బదులు ఇలాంటి ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడే బదులు స్విచ్చింగ్ ఆఫ్ ఫ్రమ్ క్రికెట్, క్రికెట్ కాస్త దూరంగా ఉండి మైండ్ ఫ్రెష్గా ఉంచుకుని వెళ్తే బాగా ఆడేస్తాం, మేము మాకు ప్రాక్టీస్ అవసరం లేదు. మనం చూసాం కదా ఆస్ట్రేలియాలో ఒక మ్యాచ్ పెడితే, ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ పెడితే మాకు స్క్వాడ్ మ్యాచ్ వద్దు, మేము ప్రాక్టీసే చేస్తాం, నెట్ ప్రాక్టీసే చేస్తాం అని మ్యాచ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. సో దే డోంట్ హ్యావ్ ఎనీ ఫెయిత్ ఇన్ సెంటర్ వికెట్ ప్రాక్టీస్. సెంటర్ వికెట్ ప్రాక్టీస్ ఎప్పుడు కూడా చాలా బెస్ట్ అది. మీరు ఎంత నెట్స్లో ఎన్ని గంటలు ఆడినా సీరియస్నెస్ రాదు. కానీ అలా కాకుండా మీరు మీ స్కోర్స్ కౌంట్ అవుతున్నాయి, మీరు ఒక మ్యాచ్ ఆడుతున్నారంటే ఆ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ దే ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ మ్యాచ్ ప్రాక్టీస్. ఆ మ్యాచ్ ప్రాక్టీస్ మీద వాళ్ళ నమ్మకం లేకపోవడం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రోహిత్ శర్మ రంజీ ట్రోఫీ ఆడడానికి సిద్ధపడుతున్నాడు, కోహ్లీ విషయంలో ఇంతవరకు క్లారిటీ లేదు. ఇంకా ఏం చెప్తున్నాడు, అదేదో అతనికి నెక్ పెయిన్ ఉందని చెప్పి. ఈ నెక్ పెయిన్లు, బ్యాక్ పెయిన్లు వాటి మీద నాకు ఎలాంటి నమ్మకం లేదు. మీకు ఎప్పుడైనా మీరు ఆడదలుచుకున్నప్పుడు మీకు ఆ, మెడ నొప్పి వస్తుంది, వీపు నొప్పి వస్తుంది. సో ఇంకొక ఇది కామెడీ కాదు, నాకు నెక్ పెయిన్ నాకు ఒకటి, ఇంకో యా కామెడీ నాకు కూడా అది సార్. డౌట్గా ఉంది. కోహ్లీ ఇంత చేసినా కూడా కోహ్లీ ఇప్పటికీ నేను రంజీ ట్రోఫీ ఆడను, నేను నా బలవంతంగా ఆడిస్తే నేను ఆడాలా అన్నట్టుగా ఉంటే, అంటే ఏదో నాకేదో ఒక పనిష్మెంట్ ఇచ్చారన్నట్టుగా ఫీల్ అయితే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒక్క మ్యాచ్ ఆడినంత మాత్రాన మీకు మీ టెక్నిక్లో వాటిలో బోల్ అంత ఇంప్రూవ్మెంట్ ఏం రాదు. కానీ యూఆర్ సెండింగ్ ఎ రైట్ సిగ్నల్. ఏంటంటే భవిష్యత్తులో మేము కూడా డొమెస్టిక్ మ్యాచెస్కి అందుబాటులో ఉంటాము అనే ఒక రైట్ సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలా ఇవ్వడానికి కూడా మీరు వెనకాడుతుంటే దాన్ని ఎవ్వరు కూడా క్షమించలేరు. అంటే ఇంకొకటి కూడా సార్, ఈ మధ్య చిన్న కామెడీ జరిగింది. విరాట్ కోహ్లీ పిఆర్ టీము ఆ, విరాట్ కోహ్లీ కౌంటీస్ ఆడడానికి సిద్ధపడుతున్నట్టు అని చెప్పి రాగానే ఆకాష్ చోప్రా దాన్ని మంచి ఢిల్లీ స్లాంగ్ లో, నీ పిఆర్ స్టంట్స్ వద్దురా బై అని చెప్పి ఆ, క్లియర్గా ఆకాష్ చోప్రా ఆ మిత్ ని బ్రేక్ ఎందుకంటే కౌంటీ నెక్స్ట్ అంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అయ్యి నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌంటీ స్టార్ట్ అయ్యేసరికి ఆ, జూన్ 23 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే జూన్ 20 నుంచి మనం టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాం. అవును. సో ఏ రకంగా విరాట్ కోహ్లీ కౌంటీ క్రికెట్ ఆడతా అంటే మేము ఇక్కడ ఆడట్లేదు, కౌంటీ క్రికెట్ ఆడతాడులే అని ప్రస్తుతానికి ఒక నెగిటివిటీ వచ్చింది. ఏంటంటే వీళ్ళు డొమెస్టిక్ ఆడట్లేదు, కౌంటీ ఆడట్లేదు అని దాన్ని చూపించడానికి అలా చేశారు. సో ఇఫ్ విరాట్ కోహ్లీ రియల్లీ సీరియస్ టు ప్లే కౌంటీ క్రికెట్, కౌంటీ క్రికెట్ ఐపీఎల్ టైంలో కూడా జరుగుతుంది. కొన్ని మ్యాచ్లు ఐపీఎల్ మ్యాచ్లు ఆడడం మానేయమనండి, మానేసి వెళ్ళి కౌంటీ క్రికెట్ ఆడమండి. ఇఫ్ ఈజ్ రియలీ సీరియస్ టు ప్లే కౌంటీ క్రికెట్, ఐపీఎల్ మ్యాచ్లు కొన్నిటికి డుమ్మా కొట్టేసి ఆస్క్ హిమ్ టు గో అండ్ ప్లే కౌంటీ క్రికెట్. అది అప్- అప్పుడు అతని సిన్సియారిటీ బయటపడుతుంది. ఏమంటారు? అప్పుడు మళ్ళీ ఆర్సీబీ కప్పు నేనే గెలిపించాలి, ఈ సాలా కప్ నామ్దే అనేది వస్తుందేమో సార్. సార్ ఇప్పుడు విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నిక్కచ్చిగా ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా మాట్లాడాల్సిన టాపిక్ ఒకటి ఉంది సార్. విరాట్ తనని తాను సచిన్ టెండూల్కర్ కన్నా గొప్పవాడిని అని అనుకుంటున్నాడా? దేనికంటే మనందరం సచిన్ టెండూల్కర్ని చూసాం. టెన్నిస్ ఎల్బో ఇంజురీ అయ్యి ఆపరేషన్ చేయించుకుని వెళ్ళి క్లబ్ క్రికెట్ ఆడాడు ఇంగ్లాండ్లో. అలాగే ఎప్పుడు ఎన్నో ఆపరేషన్లు, ఎన్నో ఇంజరీస్, ప్రతిసారి డొమెస్టిక్లో పర్ఫామ్ చేసి మళ్ళీ వస్తాడు. మ్యాచ్ టు మ్యాచ్ ఎప్పుడు ఆడలేదు. సరే మనం స్టీవ్ బక్నర్ లాంటి ఎంపైర్స్ అన్యాయంగా అవుట్ ఇచ్చినా కూడా తలదించుకునే వెళ్ళిపోయాడు. నిజంగా సచిన్ టెండూల్కర్ కాలిగోటికి కూడా సరిపోడేమో అనిపిస్తుంది నాకు. అంటే మనం గట్టిగా మాట్లాడుకోవాలి సార్. దేనికంటే విరాట్ కోహ్లీ ఈజ్ ఎ గ్రేట్ ప్లేయర్, నో డౌట్. బట్ మన టీంకి ఒక సచిన్ లాంటి, అంటే డెడికేషన్ పరంగా నేను చెప్తాను, నాట్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రన్స్ ఆర్ సెంచరీస్. ఆ డెడికేషన్, ఆ కమిట్మెంట్ గేమ్కి ఎక్కడ ఎక్కడ పోతుంది సార్? టూ మచ్ మనీ. సచిన్ టెండూల్కర్ చూడండి, డబ్బులు లేదుగా విరాట్ కోహ్లీతో పోలిస్తే. సచిన్ టెండూల్కర్ కన్నా పెద్ద ఫ్యాన్ బాయ్ లేడుగా ప్రపంచంలో అప్పట్లో. అంటే ఎక్కడ ఏంటి ఏంటి తేడా ఏంటి? మెంటరింగా లేకపోతే జస్ట్
రాంగ్ పర్సనాలిటీయా? ఏమై ఉంటుంది సార్? ఆ, నేను అలా అనుకోను. సచిన్ కంటే నేను గ్రేట్ అని విరాట్ కోహ్లీ అనుకుంటారంటే నేను అనుకోను అలా. అతని డెడికేషన్ విషయంలో కూడా నాకు ఎలాంటి సందేహం లేదు, కానీ అప్రోచ్ డిఫరెంట్గా ఉంది. మీరు చెప్పినట్టుగా సచిన్ డిఫరెంట్గా అప్రోచ్ అయ్యాడు. తన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అతని అప్రోచ్ అయిన విధానం వేరుగా ఉంది. కోహ్లీ అప్రోచ్ ఉన్న విధానం వేరుగా ఉంది. కోహ్లీ ఏంటంటే చాలా స్ట్రాంగ్ విల్డ్ క్యారెక్టర్. తన ఎబిలిటీ మీద చాలా గట్టి నమ్మకం ఉంది అతనికి. అతను డిఫరెంట్గా అప్రోచ్ అవుతున్నాడు. కానీ అతను ఏదో నేను చాలా గ్రేట్ అన్నట్టుగా ఫీల్ అవుతుంది నేను అనుకోను. హీనోస్ అతనికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్పిన్ ఆడడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఆ, కానీ ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అతని ఈగో ఎలా ఉంటుందంటే ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి ఒక డినైల్ మోడ్లో ఉంటాడు. నేను ఆఫ్ స్టంప్ అవతల బాల్స్కి అవుట్ అవుతున్నానండి అంటే నోనో నేను అవుట్ కాని సందర్భాలు ఉన్నాయి అన్నట్టుగా ఒక డినైల్ మోడ్లో ఉంటాడు కోహ్లీ అని నాకు అనిపిస్తుంది. సో తన ప్రాబ్లమ్స్ని యాక్సెప్ట్ చేయడానికి అతని ఈగో ఒప్పుకోదు. ఈగో ఒకటే అతనికి ఉన్న ఎక్స్ట్రా ప్రాబ్లమ్ సచిన్తో కంపేర్. సచిన్ ఈజ్ మచ్ మోర్ బ్యాలెన్స్డ్. టెంపరమెంటల్ వైజ్గా కానీ మెంటల్ బ్యాలెన్స్ చాలా బాగుంది. అందుకే అతను దాదాపు 25 ఏళ్ల పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడగలిగాడు. చాలా యంగ్ ఏజ్లో అంత నేమ్ అండ్ ఫేమ్ వచ్చినా కూడా దాన్ని ప్రాపర్గా ఆ సక్సెస్ని హ్యాండిల్ చేయడు. అది అందరి నుంచి కాదు అది. సో సచిన్ లాగా అందరూ ఉండాలంటే అయ్యే పని కాదు. సచిన్ గ్రేట్నెస్ అతని టాలెంట్ వల్లే రాలేదు, అతని మెంటల్ బ్యాలెన్స్ వల్ల కూడా అతను అంత గ్రేట్ ప్లేయర్ అయ్యాడు. సో సచిన్ టెండూల్కర్ బెంచ్ మార్క్ని తో మనం కోహ్లీని కొలవడం కరెక్ట్ కాదేమో. బట్ కోహ్లీకి తెలుసు తన ప్రాబ్లమ్స్ తెలుసుకొని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి. అంతేగాని వాటిని నాకు ప్రాబ్లమ్స్ లేవనుకుంటే నీ ప్రాబ్లమ్స్ ఎప్పటికీ తీరవు. సో అతను ఆ ఈగోని పక్కన పెట్టి తనకు ఎదురైన ప్రాబ్లమ్స్లో ఎవరు తీరుస్తారు. ఎవరి దగ్గరికి వెళ్తే చాలా గొప్ప గొప్ప ప్లేయర్స్ తమకు ఎప్పుడైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దే సౌట్ అడ్వైస్, సీనియర్స్ దగ్గర అడ్వైస్ తీసుకున్నారు. కానీ కోహ్లీ అలా తీసుకునే టైప్ కాదు. అదే అతనికి ఉన్న మేజర్ ప్రాబ్లం నాకు అనిపిస్తుంది. సార్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది త్వరలోనే. ఒక రకంగా చూస్తే అవకాశం, ఇంకో రకంగా చూస్తే గండం. గెలిస్తే ఇవన్నీ చాప కింద నీరులాగా కప్పెట్టేయచ్చు ఈ ఇప్పుడున్న నెగిటివిటీ అంతా. పొరపాటున ఛాంపియన్స్ ట్రోఫీలో కనుక ఏ సెమీఫైనల్లోనో లేదా అసలు సెమీఫైనల్కి వెళ్ళకపోయినా మళ్ళీ భయంకరమైన ఒక వల్కానో ఎరప్ట్ అవుతుందా? అంటే రిజల్ట్స్ మనం ఎప్పుడు గ్యారంటీ ఇవ్వలేం కదా కార్తీక్. ఇప్పుడు ఆ, ఏ అలాగే మ్యాచ్ ఎలా ఇప్పుడు టూ టర్న్ టూ అవుతుంది. మేమే జరుగుతుంది కదా, రిజల్ట్స్ ఆ, బట్టే యా. ఇది ఎఫెక్ట్ అయింది కదా ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే మనం ఇంతకుముందు యూఏలో మ్యాచ్లు జరిగినప్పుడు చూసినాం, టాస్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అక్కడ. డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది అక్కడ. టాస్ గెలిచిన టీంకి అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో రిజల్ట్స్ మనం ప్రెడిక్ట్ చేయడం, పర్ఫార్మెన్స్ బాగుండాలి. నా దృష్టిలో ఏంటంటే మనం ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తామా ఓడుతామా అనేది పక్కన పెడితే మనం బాగా పర్ఫామ్ చేసి అన్ని అంటే బౌలింగ్లు కానీ బ్యాటింగ్లు కానీ బాగా పర్ఫామ్ చేసి వస్తే ప్రాబ్లం లేదు. ఓడిపోతే ఖచ్చితంగా కొంత నెగిటివ్ రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. చాలా ఇండియాలో ఫ్యాన్స్ చాలా ఎమోషనల్ లాట్, ఎమోషనల్గా రియాక్ట్ అవుతారు, లాజికల్గా రియాక్ట్ కాదు. ఆ రియాక్షన్స్ నేను పట్టించుకోను. బాగా పర్ఫామ్ చేయాలి. మీరు మీకు మిగతా టీమ్స్ ఏది కూడా పాకిస్తాన్ కూడా మనం తక్కువగా అంచనా వేయడానికి వీలేదు. ప్రతి టీంకి వైట్ బాల్ క్రికెట్లో వాళ్ళ ఛాన్సెస్ వాళ్ళకు ఉంటాయి. సో అలాంటప్పుడు పర్ఫార్మెన్స్ బాగా చేయాలి. ముఖ్యంగా సీనియర్స్ దోస్ ఆర్ అండర్ ది స్కానర్, ఎవరి మీద అయితే ఇప్పుడు ఫోకస్ ఉందో, రోహిత్ కానీ విరాట్ కానీ జడేజా ఇలాంటి వాళ్ళు బాగా పర్ఫామ్ చేయాలి. చేయకపోతే ఐ థింక్ వాళ్ళ కెరియర్ విషయంలో వాళ్ళు ఇంకా కొనసాగడం చాలా కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళు ఆ, వాళ్ళ వాళ్ళ కెరియర్ కోసమైనా వాళ్ళు అందరూ బాగా పర్ఫామ్ చేయాలి. అలాగే యంగ్స్టర్స్ కూడా మనకు అంది రావాలి. బుమ్రా ఉండకపోయినా కూడా మన బౌలింగ్ బెటర్గా ఉంటుందని చెప్పి ప్రూవ్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు. అదే మనకి ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ వచ్చే పరిస్థితి ఉంది. సో మనకి డెఫినెట్గా వీళ్ళందరి పర్ఫార్మెన్స్ బాగుంటే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్, సెమీఫైనల్ ఓడిపోయారా, ఫైనల్ ఓడిపోయారా, గ్రూప్ స్టేజ్లో ఓడిపోయారా అని కాకుండా పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది మోర్ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. అంటే అంటే నా ఉద్దేశం ఫ్యాన్స్ గురించి కాదు సార్. ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్ ఓడిపోయాము, ఆస్ట్రేలియాలో ఓడిపోయారు, రిజల్ట్ బట్టే ఇది ఎరప్ట్ అయింది. ఈ గంభీర్ ఇష్యూ కానీ లేదా డ్రెస్సింగ్ రూమ్ ఇష్యూస్ కానీ వీళ్ళంతా తూ మేమే అన్నట్టుగా ఫింగర్స్ పాయింట్ చేసుకుంటున్నారు కదా. ఆ కాంటెక్స్లో అడిగాను. ఇంకో గండం అనేది కొంచెం ఉందా? ఉంటుంది గండం, అందరికీ ఉంటుంది. రోహిత్కి ఉంటుంది, విరాట్కి ఉంటుంది, గంభీర్ కూడా ఉంటుంది. ఉమ్. ఎందుకంటే రిజల్ట్స్ ఇవ్వకుండా కోచ్ కంటిన్యూస్గా పరాజయాల పరంపర ఉంటే ఎవరో ఒకరిని మరి స్కేప్ బోర్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా, ఎందుకంటే రోహిత్ కానీ విరాట్ కానీ నెక్స్ట్ T20, నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ 2027లో ఉంది. ఈ లోపల వాళ్ళు వన్డేలో వాళ్ళు చేయాల్సిందేమి లేదు. సో ఆ నేపథ్యంలో డెఫినెట్గా ఇక్కడ బాగా పర్ఫామ్ చేయకపోతే
మరి ఇంకొక ఫార్మాట్ నుంచి కూడా వాళ్ళు రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే గంభీర్ కూడా ఇక్కడ కూడా ఫెయిల్యూర్ ఎదురయ్యి తర్వాత ఇంగ్లాండ్లో ఫెయిల్యూర్ ఎదురైతే అతని టర్మ్ 27 దాకా ఉందని అంటున్నారు. కానీ అంతవరకు అతను కొనసాగే అవకాశం లేదు, కనబట్టలేదు నాకు. రైట్. చూద్దాం సార్ మరి వీళ్ళు ఏం చేస్తారు. ఇప్పటికైతే ఆ, దీని ఏమంటారు, రూ. 10 చేయండి అంటే 5 రూపాయలు చేసినట్టు చాలా 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 విషయాలు బయటకు వచ్చాయి మనకి. ఈ ఇంకా అదే ఈ మధ్య సబ్ క్రికెట్ ఏం లేదు అసలు. మనకి ఎప్పుడైతే ఆ బార్డర్ గాస్కర్ ట్రోఫీ అయిందో, కానీ రోజుకు ఒక హాట్ హాట్ న్యూస్ రావడం, లీక్స్ రావడం, తర్వాత సర్ఫరాజ్ ఖాన్ మీద బురద జల్లడం, పలాన్ ప్లేయర్ అని చెప్పి, అంతా కూడా చాలా అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ ఇండియన్ క్రికెట్లో ఇటీవల కాలంలో ఎప్పుడు చూడని పరిస్థితి. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్, ఎవరి వల్ల అవుతుందన్న విషయంలో బీసీసీఐ చాలా తీవ్రంగా ఆలోచించాలి. ఈ లీక్స్ను కూడా, లీక్స్ విషయంలో కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకు లీక్ చేస్తున్నారు, ఎవరికి లీక్ చేస్తున్నారు, ఆ లీక్ చేసిన వాళ్ళని కూడా ఊరికి వదిలిపెట్టకూడదు. ఏమంటారు? అవును సార్, క్రికెట్ మ్యాచెస్ లేకుండా ఇన్ని న్యూస్లు రావడం నాకు తెలిసి నేను ఇదే అనుకుంటా ఫస్ట్ టైం చూడడం. ఇది ఎక్కడితో ఫుల్ స్టాప్ పడాలి. మన వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేయాలి టీమిండియా. దేనికంటే టీమిండియా గెలిస్తే మనం చాలా హ్యాపీగా ఉంటాం కాబట్టి మనం పాజిటివ్ విష్ఫుల్ థింకింగ్ తప్పితే చేయాల్సింది ఏమీ లేని పరిస్థితి. అన్ఫార్చునేట్లీ చూద్దాం సార్ మరి ఏమవుతుందో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కార్తీక్.